పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు సీఎం. పార్టీకి ఇబ్బంది కలిగించే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు రేవంత్. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ కేటగిరైజేషన్ పై చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు సీఎం. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ కేటగిరైజేషన్ చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు.